నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధమన్ మరియు ఈ వీడియోలో మేము ఎలా మీ కిడ్నీని, మీ శరీరాన్ని ఎలోపతి మందుల నుండి కాపాడుకోవాలో చర్చించబోతున్నాము. ప్రతి నెలలో ఎవరైనా రోగి తప్పకుండా వస్తాడు. తన తప్పుల వల్ల తన కిడ్నీని దెబ్బతీసుకున్నాడు. మనం వారి వెనుక కారణాలను కనుగొనడానికి ప్రయత్నించినప్పుడు తరచుగా వారి వెనుక ఒక కారణం కనుగొనబడుతుంది. అది మన మర్సీ మెడిసిన్ ఇండియా. మనం భారత్కి బయట మాట్లాడకపోతే అక్కడ డాక్టర్ను సంప్రదించకుండా ఎవరూ మీకు మందులు ఇవ్వలేరు. కానీ భారత్లో మీరు మీ సమస్యను చెప్పి ఏ మందు అయినా సులభంగా కమిషన్ నుండి పొందవచ్చు. ముఖ్యంగా తలనొప్పి ఒకటి సాధారణ సమస్య. మోకాళ్ల నొప్పి ఒకటి సాధారణ సమస్య. కాబట్టి ఎప్పుడైనా తలనొప్పి లేదా మోకాళ్ల నొప్పి ఉంటే పని చేయలేకపోతున్నప్పుడు మేము కోరుకుంటాము, చెప్పుతాము, మందులు ఇవ్వండి 2. నా వెన్నులో నొప్పి ఉంది, మందులు ఇవ్వండి 2. కాబట్టి వారు కూడా మీకు మందుల గోళీ ఇచ్చి ఉంటారు. అవును, మీరు విశ్రాంతి పొందుతారని మరియు దాన్ని తీసుకున్న తర్వాత కూడా విశ్రాంతి పొందుతారని. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే నేను తలనొప్పి, మోకాళ్ల నొప్పి, కండరాల నొప్పి ఇవన్నీ ప్రతిరోజు ప్రారంభమవుతున్నాయి. ప్రతి రెండో రోజు ప్రారంభమవుతున్నాయి. మరియు మనం ఏమి చేస్తాం అంటే అదే మందు మళ్ళీ తీసుకుంటాం. అదే మందు మళ్ళీ తీసుకుంటాం. మనం సంవత్సరాల తరబడి ఎలాంటి మందులు తీసుకుంటున్నామో వాటి వల్ల మనకు నష్టం జరుగుతుందో తెలియకుండానే మన కిడ్నీపై దాని ప్రభావం పడడం ప్రారంభమవుతుంది. కిడ్నీకి నష్టం కలిగించే కొన్ని సాల్ట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి, కానీ అవి విదేశాల్లో లభించవు. కానీ భారత్లో సులభంగా లభిస్తాయి. ఉదాహరణకు డైక్లోఫెనాక్ వంటి నొప్పి మందులు తీసుకుంటారు. నిమ్మస్లీట్ బయట మూసివేయబడింది, కానీ భారత్లో చాలా సులభంగా లభిస్తుంది. అందువల్ల మనం వాటిని తీసుకుంటున్నాం. ఇది తోడు చాలా మంది యాంటీబయోటిక్స్ కూడా కిడ్నీకి నష్టం కలిగిస్తాయని మనకు తెలుసు మరియు వాటిని కాపాడటానికి మార్గం చాలా సులభం. మైసిన్తో ముగిసే అన్ని యాంటీబయోటిక్స్, ఉదాహరణకు ఎలెక్ట్రోమైసిన్, మైసిన్తో ముగిసే అన్ని యాంటీబయోటిక్స్ కూడా కిడ్నీకి నష్టం కలిగిస్తాయి. అందువల్ల అన్ని పైన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్ మీ ఇష్టానుసారం కొనుక్కొని తినకండి, ఎందుకంటే ఇవి మీ కిడ్నీకి నష్టం కలిగిస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి శరీరం వేరువేరుగా ఉంటుంది. రోగి తనను తాను ఇతర రోగితో పోల్చుకుంటాడు. అతను చెబుతున్నాడు, అతను తింటున్నాడు, అతనికి నష్టం కాలేదు, కానీ నాకు నష్టం. అయితే మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి శరీరం భిన్నంగా ఉంటుంది. పాలు అందరికీ పచిస్తాయి, కానీ గోధుమలు అందరికీ పచిస్తాయి. మీకు 10 అలర్జీలు లేవు, కొందరికి 10కు అలర్జీ ఉంటుంది. పోలెన్ అలర్జీ ఉంటే ప్రతి ఒక్కరి శరీరం ఒక వేరే విధంగా పనిచేస్తుంది. కాబట్టి ఆ మందు మరొకరికి నష్టం కలిగించకపోతే అది మీకు నష్టం కలిగించదు అని అర్థం కాదు. అమ్మా, నా మాట అర్థం చేసుకుంటే మీరు ఎప్పుడూ గెలవడానికి ఎన్ఎస్డి ఉంటాయి. యాంటీ బాగా ఉంది. వీటిని తీసుకోవడం నుంచి తప్పించుకోవాలి. మీ వ్యాధిని అర్థం చేసుకోవాలి. మీకు తలనొప్పి వస్తోంది, తలనొప్పి ఎందుకు వస్తోంది అనేది ముఖ్యమైనది. తల నొప్పిని అణచడం ముఖ్యమైనది కాదు. మీకు హెడ్జ్ వస్తే ముందుగా మీ బీపీ ఎంత ఉందో చెక్ చేయండి. అది హై అయితే మీరు చేయగలిగితే మీ హెడ్జ్ ముగిసిపోతుంది. మీకు హెడ్జ్ ఉన్నప్పుడు మీ సైడ్ చెక్ చేయించుకోండి. మీకు పాత నంబర్ ఉండవచ్చు. మీరు వేసుకున్న వెంటనే అనిపిస్తే మేము ఏమి చేస్తాము, మేము రెండవ మార్గాన్ని ఎంచుకోరు. మీరు ఎందుకు హెడ్జ్ వస్తోందో చూడాలి. గ్యాస్ కారణంగా ప్రజలు తమ కిడ్నీని చెడగొట్టారు. గ్యాస్ వల్ల తల నొప్పి వస్తే గ్యాస్ చికిత్స చేయకుండా కేవలం నొప్పి చికిత్స ప్రారంభిస్తే కిడ్నీ చెడుతుంది. అందువల్ల నేను మీ అందరితో వేడుకుంటున్నాను, మీరు ఎప్పుడు లక్షణాలను అణచకండి. లక్షణాలు మనకు తెలియజేస్తున్న సంకేతం. మీ శరీరంలో ఏదైనా తప్పుగా జరుగుతున్నట్లయితే మీరు అదే సరిదిద్దాలి. ఇప్పుడు బీపీ హెడ్జ్ వస్తే బీపీని సరిదిద్దండి, హెడ్జ్ను సరిదిద్దకండి. హెడ్జ్ స్వయంగా సరిదిద్దబడుతుంది. మీరు ఈ ప్రాథమిక వైద్య విషయాలను తెలుసుకోవాలి, ఎందుకంటే మీ శరీరానికి పూర్తి శ్రద్ధ వహించాలి. డాక్టర్ కూడా తప్పు చేయవచ్చు. మీకు కొంచెం జ్ఞానం ఉంటే మీరు డాక్టర్ తప్పు చేయకుండా అడ్డుకోవచ్చు. కాబట్టి పైన్ కిల్లర్ యాంటీబయోటిక్స్ గురించి మీరు ఆలోచించాలి. గూగుల్లో చాలా సమాచారం ఉంది. ఎప్పుడైనా డాక్టర్ మీకు ఫలానా కోసం మందులు రాస్తే దయచేసి దాని సురక్షిత డోసేజీని
చూడండి. దాని ప్రతికూల ప్రభావాలు మీ శరీరంలో ఏమి చేయగలవో చూడండి. ఎందుకంటే మీకు వస్తే మీరు డాక్టర్ వద్దకు వెళ్ళాలి. అప్పుడు మందులు తీసుకోవడం. డాక్టర్ చెప్పినంత మాత్రాన 5 రోజులు మాత్రమే తీసుకోవాలి. 6 రోజున చేయడం ఎందుకు? ఎందుకంటే దానికి నష్టం ఉండవచ్చు. కాబట్టి ఇది మీకు మందులతో నడవడానికి సహాయపడుతుంది. నేను మీకు తీసుకోకూడని మందుల పూర్తి జాబితాను వివరణలో ఉంచుతాను. మీరు ఆ పూర్తి జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో మీకు ఏ మందు సురక్షితమో మరియు ఏ మందు సురక్షితమో తెలుసుకోవడానికి సహాయం అవుతుంది. ఇప్పుడు ఈ విషయాలతో నేను మీ అందరితో నడవడానికి అనుమతి కోరుతున్నాను. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో. అప్పటి వరకు నమస్కారం.